హలో అండి, ఎలా ఉన్నారు? మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఉదయం గోంగూర కోసా కదా మా చెట్టుది, గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఫోన్లు మాట్లాడుతూ వంట చేయడమే మర్చిపోయాను. ఈ మధ్య నా ఫోన్ ఏంటో అసలు హాల్లో ఉంటేనే సిగ్నల్స్ పనిచేస్తున్నాయి, కిచెన్ రూమ్లోకి వస్తేనేమో పని చేయట్లేదు. మనం 4 ఫోన్లు మాట్లాడందే ఆ రోజు పొద్దే గడవదు. మీరు అంతేనా? కామెంట్ చేయండి. ఇంక ఈలోపు అదిగో ఇదిగో అనేసరికి పప్పు కూడా రెడీ అయిపోయింది. గోంగూర పప్పులు ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా తాలింపులో కానీ వేసుకున్నాం అంటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది గోంగూర పప్పు. ఇంకా తర్వాత ఈరోజు మా లంచ్ అయితే వేడి వేడి అన్నం గోంగూర పప్పు అని అనుకోకండి. మా వారు వచ్చి ఉట్టి గోంగూర పప్పేనా అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మిరగాయలు టమాటాలు వేసి చింతకాయ పచ్చడి అయితే నూరి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని అయితే తాలింపు అయితే పెట్టాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశాను. చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే దాంట్లో నంచుకోవడానికి వడియాలు. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.